హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు ఇలా చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా శారీస్ అనమాట. విత్ మీకు జరీ బోర్డర్ అనేది మనకి తెలుసు, క్లాసీ లుక్ అండి. అసలు వెయిట్ అసలు మీరు ఇంకా నాప్కిన్ వెయిట్ కూడా లేదు, అది మీకు తెలుసు. మనం వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము, కంటిన్యూ ఉండవు, కానీ ఇవి స్టాక్ వచ్చినప్పుడల్లా నేను చేస్తూ ఉంటాను. చేసినప్పుడు ఇంకా బాగా వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, అసలు ఖర్చు పట్టి నమ్ముతారా, అట్లా ఉంటాయి అనమాట. అదే ప్యూర్ సిల్క్ కోటా అండ్ హ్యాండ్లూమ్ అనమాట. ఇవి చాలా ఫాస్ట్గానే జనాలు చాలా ఇష్టపడతారండి. ఇలా మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి సెకండ్ స్టెప్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. సెకండ్ వేసుకోవచ్చు, థర్డ్ పెట్టుకోవచ్చు. కొంతమంది చిన్నవాళ్ళు అయితే సింగిల్ వేసుకుంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. చాలా బాగుందండి. ఇక మనకి తెలిసిందే కదా, బ్లాక్ అంటే మనకి ఎక్కడ లేని పిచ్చి అని చెప్పేసి సూపర్గా ఉంది. డిజిటల్ ప్రింట్స్ అండ్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా శారీస్. ఇది సమ్మర్ అయినా కూడా మీకు స్వెట్టింగ్ ఏం రాదండి, ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే వెయిట్ ఉండదు. ఇవి ఫస్ట్ చెప్పాలంటే మనం ఈ సమ్మర్లో చాలా మనం పెట్టుకుంటాం, ఏమంటే గెట్ టుగెదర్ పెట్టుకుంటాము, లేదంటే అకేషన్ ఎక్కడికైనా బయట టూర్స్కి వెళ్తుంటాం. అలాంటి టూర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ ఒక 4-5 డేస్ ఉండాలనుకోండి, రోజుకి ఒకటి చెప్పులు పెట్టేసుకోండి, చిన్న బ్యాగ్ కూడా సరిపోతుంది, హ్యాపీగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు, అంత లైట్ వెయిట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కట్టుకున్నా కూడా నిజంగా డ్రెస్ వేసుకున్న వెయిట్ కూడా రాదనమాట, అంత హాయిగా ఉంటుంది. అసలు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్, అదొక బెనిఫిట్ అనమాట. ఈ సిల్క్ కోటా మాత్రం ఎప్పుడు అన్నిటికీ బెనిఫిట్. ప్లస్ ఇంట్లో కూడా మనకి చాలా జాగ్రత్తగా కేర్గా కనుక వాష్ చేసుకుంటే హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు, లైట్గా స్టాక్ పెట్టుకోవచ్చు. లేదు మాకు అది కూడా రాదనుకుంటే ఒక 5 times 6 times తర్వాత ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇచ్చేసేయచ్చు అనమాట. మీకు తెలుసు క్లాత్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా అంటారు. ఓకే, కొంచెం నెంబర్స్ అయితే పెట్టేస్తున్నానండి, ఎందుకంటే గజిబి అంటే దగ్గర ఉంటాయి కాబట్టి కలర్స్. సో పెట్టేస్తున్నాను, చూసారు కదా. వెయిట్ అస్సలు లేదండో, ఎంత హాయిగా ఉంటాయో. ఎవరికైనా బుక్ చేసుకోవచ్చు, చిన్న పిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు, కాలేజీ లెక్చరర్స్ వేసుకోవచ్చు, ఎవరైనా సరే. మరి డాక్టర్స్ అన్నారంటే చాలా మంది ఫీల్ అవుతున్నారు, సారీ. అట్లే నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు ఎక్కువ టైం ప్రొఫెషనల్స్గా ఎక్కువ టైం ఉండాలి కాబట్టి టక్కున అలా వచ్చేస్తున్నాడు. కొంచెం డీసెంట్గా వేస్తారు, ప్లస్ ఎక్కువ టైం ఉండాలి కాబట్టి అలా వచ్చేస్తుంది అనమాట. సో ఎవరికైనా ఫ్యామిలీ హౌస్ వైఫ్కి అయినా కూడా ఎవరికైనా బాగుంటుంది. సిల్క్ కోటా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా నెంబర్ 1 శారీ. అదే నెంబర్ 1 శారీ, చక్కగా లైట్గా బేబీ పింక్. చూడండి ఎంత బాగుంది. మొత్తం డిజిటల్స్ అనమాట. ఇవి చాలా ఫాస్ట్గా చూపించేస్తారండి, ఎందుకంటే ఏమి ఉండదు, ఇట్లా ప్రింటెడ్ తప్ప. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్, మీకు కలర్ సేమ్ కనిపిస్తుంది కదా, సేమ్. ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చండి. నేనైతే ఇవే వాడతానండి, నేను ఎప్పుడు బయట బ్లౌజ్ అసలు తెప్పించుకొని నేనైతే వేస్తూనే ఉన్నాను. నాకు అసలు ఏమి ఇంతవరకు ఎప్పుడు పాడవటం అంటూ జరగలేదు. అది స్కిన్ పట్టండి, ఎట్లా అంటే మనం బాగా టైట్గా వేసామంటే మాత్రం పిగిలిపోవటం మాత్రం గ్యారంటీ. అంత టైట్గా వేసుకోకూడదు, సిల్క్ కోటా అనేది కొంచెం టైట్ వేసుకోకూడదు అనమాట. నెంబర్ 1 శారీ 3500 రూపీస్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా 3500 రూపీస్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 ఇంకా సేమ్ నేను వేసుకున్న మోడల్ అనమాట ఇది. దానికి ప్రింట్ కూడా కనిపిస్తుంది, చూడండి ఒకసారి జూమ్ చేసి చూపించాము. మీకు సెల్ఫ్ ప్రింట్ ఉంది అండ్ డిజిటల్ ప్రింట్ కూడా ఉందన్నమాట. నావీ బ్లూ కలర్, చూద్దాం ఎలా ఉందో. పళ్ళు అండ్ బ్లౌజ్. ఎస్, నేను బ్లౌజ్ కోసం చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నాను చెప్పనండి, ఇది మీకు బాడీకి ప్రింట్ వచ్చింది కాబట్టి అలాగే సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే నాకు తెలిసి ఓన్లీ ఒక బంచ్ మాత్రమే బ్లౌజ్కి ఇచ్చారండి. ఇప్పుడు అంతా హైనెక్స్ వాడుతున్నారు కదా, అది వెనకాల వేసుకోవడానికి బంచ్ ఇచ్చారండి. ఎందుకంటే ఇప్పుడు నా శారీ కూడా సేమ్ అలాగే అనమాట. ఒకసారి ఊహించుకోండి, అసలు హై నెక్ వెనక పెద్ద బంచ్ ఇది వస్తుంది అనమాట. సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్. నెంబర్ 2 3500 రూపీస్. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా. నెంబర్ 3 ఇది సీ గ్రీన్. నెంబర్ 3 సీ గ్రీన్. నెంబర్ 3 సీ గ్రీన్. ఆల్ ఓవర్ మీకు డిజిటల్స్ వస్తుంది అనమాట. ఇది పేస్టల్ షేడ్స్ సూపర్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. చిన్న పిల్లలు వేయండి, అసలు ఎంత క్లాసీగా ఉంటుందంటే
సో పేస్టల్ షేడ్స్ ఇప్పుడు చాలా అసలు అందంగా కనిపిస్తుంది. మనకు కొంచెం బ్రైట్గా వేసుకోవాలనుకుంటే ఇష్టపడాలంటే అట్లా ఇష్టపడతారు. ఇది బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ 3500 రూపీస్. నెంబర్ 3. నెంబర్ 4 పిస్తా గ్రీన్. నెంబర్ 4 లక్ష్మి జూమ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. నెంబర్ 4 ఇది. ఓకే, ఇది నెంబర్ 4 డిజిటల్ ప్రింట్స్. మీకు బోర్డర్ చూడండి కొంచెం ఇట్లా డిఫరెంట్గా వచ్చింది, కనిపిస్తుందా? అక్కడ. ఇది వచ్చేసి పలు సైడ్. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ప్రింటెడ్, సెల్ఫ్ ప్రింటెడ్. నెంబర్ 4 ఇది పిస్తా గ్రీన్. నెంబర్ 5 బ్లాక్. నెంబర్ 5 బ్లాక్ డిజిటల్ ప్రింట్ అండ్ మీకు బ్లాక్ చూడండి. నెంబర్ 5 డిజిటల్ ప్రింట్, పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి. దీనిలో పాలిస్టర్ మిక్సింగ్ ఉంటాయండి 100%. నేను మాది అట్లా పాలిస్టర్ మిక్సింగ్ అని మీకు అది ఉయ్యాలు ఊగుతున్నట్టు ఊగుతుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అని చెప్పేసి. ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది. ఇది బ్లౌజ్, సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్. నెంబర్ 5 ఇది వచ్చేసి మీకు సీ బ్లూ చూడండి. సీ బ్లూ, సింతాల్ సోప్ అండ్ లైట్ రామా గ్రీన్ సేమ్ అయితే కనిపిస్తుంది అంటండి. లక్స్ గ్రీన్ ఇది చూడండి, డిజిటల్ చాలా బాగుంది. లైట్ డిజిటల్స్ అన్నమాట. అసలు ఎంత హాయిగా ఉంటుందండి ఈ శారీస్ వేస్తే. ఈరోజే మార్నింగ్ వచ్చాయి. మనకు వస్తే ఇలాంటి శారీస్ హ్యాండ్లూమ్ అంటే నాకు పిచ్చండి. అవి చూస్తే ముందు మీకు ఎప్పుడు చూపించాలని ఒక వేరే అని చెప్పాలి, నిజంగా చెప్పాలని తెలుగులో. ఇది చూడండి, బ్లౌజ్ చాలా బాగుంది. మీరు హ్యాపీగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి. నిజంగా ఇంట్లో కనుక స్టిచ్ చేసేవాళ్ళు అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఎందుకంటే మన చార్జెస్ ఉండవు కాబట్టి. ఇవి చూడండి పళ్ళు. నెంబర్ 6 బ్లౌజ్ అయితే పాడదండి. నేనైతే 3 ఇయర్స్ నుంచి అదే బ్లౌజ్ సిల్క్ కోటాలు కూడా నా దగ్గర 1 or 2 ఎప్పుడు పెట్టుకుంటాను. నాకు ఇష్టం అనమాట ఇవి. అసలు పాడవదు. నేను చెప్పాను కదా, ఇక్కడ టైట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పిగిలిపోతుందండి. హ్యాపీగా ఇవే వాడుకోండి. కొన్ని రోజులు వాడుకున్నాక మళ్ళీ వేరే బ్లౌజ్ చేయించుకోవచ్చు. నెంబర్ 7 ఎల్లో కలర్, మంచి ఎల్లో డిజిటల్స్. చక్కగా లైట్ ప్రింట్తో డిజిటల్స్ అన్నమాట. బాగుంది కలర్, మంచి డిసెంట్ కలర్. అండ్ పళ్ళు, బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్. నెంబర్ 7. నెంబర్ 8 సీ గ్రీన్. సేమ్ కనిపిస్తుంది లక్ష్మి, సేమ్ యాజ్ గా కనిపిస్తుంది ఏంటంటే డిజిటల్. ఇదిగో నెంబర్ 8 సీ గ్రీన్, పల్లు పాచ్ అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్. నెంబర్ 9. నెంబర్ 9 చక్కగా లైట్ పేస్టల్ షేడ్స్ అనమాట. చక్కగా ఆల్ మీకు లెవెండర్, లైట్ పింక్ షేడ్ అన్నీ వచ్చాయి. యాక్చువల్గా నేను ఇది వేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఎంత చెప్పినా నాకు బ్లాక్ చూడంగానే పిచ్చి ఎక్కువైపోతుంది. చూడండి ఎంత బాగుందో, కానీ క్లాసీ అండి, ఇది చాలా క్లాసీ. నెంబర్ 9 పళ్ళు అండ్ బ్లౌజ్, డిఫరెంట్ బ్లౌజ్, మల్టీ కలర్ క్రాస్ డిజైన్. మన బ్లౌజ్ జూమ్ చేసి చూపించమ్మా, ఓకేనా? ఇది నెంబర్ 9. నెంబర్ 10 ఇది నెంబర్ 10 ఆల్ ఓవర్స్ అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయండి. డిజిటల్ ప్రింట్ అనమాట. ఇలాంటివి వేస్తే చాలా బాగుంటుంది అసలు. కనుక కొంతమంది స్లీవ్, చిన్న స్లీవ్ పెట్టుకొని వేసుకున్నా కూడా భలే ఉంటుందండి శారీ. ఇది కానీ క్రాస్ డిజైన్. నెంబర్ 10. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11 కలర్ వచ్చేసి చక్కగా ఒక రకమైన పింక్ అనమాట. చాలా బాగుంది పింక్. డిజిటల్. ఇది అనమాట.
ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ని ఏదో ఏదో ఇది ఏమంటారంటే రస్ట్ పింక్ ఏదో అంటారు. సో కలర్ సేమ్ అయితే కనిపిస్తుంది అంటండి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 12. పల్లె ఉంది కదా అసలు ఈ సారీ. ఎల్లో చూస్తే పిచ్చి. ఎల్లో బ్లాక్ మన ఫేవరెట్ కలర్స్. ఎల్లో అంటే మరి బ్రైట్ ఎల్లో నాకు ఇష్టం. ఇట్లా చూడండి ఎంత బాగుందో, ఎంత క్లాసీగా ఉంది చూడండి అసలు. సూపర్. ఏంటి నెంబర్ 12. పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్. కిటీ పార్టీస్కి వేసుకెళ్ళండి, సమ్మర్లో హాయిగా ఉంటుంది మనకి అసలు. నెంబర్ 13. ఇంకో విషయం చెప్తాను, దయచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాత్రం లోకల్ వాళ్ళు ఎవ్వరూ నన్ను బార్గెనింగ్ చేయొద్దండి ప్లీజ్ అండి. ఎందుకంటే బయట కస్టమర్స్ కోసం నేను చాలా రీజనబుల్గా ఇస్తున్నాను. అది కూడా మనదంతా హ్యాండ్లూమే, పాలిస్టర్ మిక్సింగ్ సీకోలు అలా అయితే నేను చెప్పే ఇస్తాను అనమాట. ప్లీజ్ నన్ను ఎవరు మీరు బలవంతం చేయొద్దు. నేను కూడా ఫీల్ అవుతున్నాను అనమాట, ఎందుకంటే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నానని నాకు ఫీల్ అవుతున్నాను. ఈ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో చూడండి ఇది. అండ్ బ్లౌజ్. నెంబర్ 13. నెంబర్ 14 ఆలివ్ గ్రీన్. నెంబర్ 14 ఆలివ్ గ్రీన్. ఎస్ ఫుల్ డిజిటల్ వస్తుంది. పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్ ఇది. లెవెండర్ చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. నెంబర్ 15. ఎంత బాగుందో కదా కలర్, ఎంత డీసెంట్ కలర్ అండి అసలు. లైలాక్ పింక్ అంటాము, లెవెండర్ అంటాము. ఇది పళ్ళు పాచ్ అండ్ బ్లౌజ్. చక్కగా అక్కడక్కడ చిన్న చిన్నవి మల్టీ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్. స్కై బ్లూ. నెంబర్ 16 స్కై బ్లూ. మదర్స్ డే వస్తుంది, చక్కగా మీ మదర్స్ వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి హ్యాపీగా. 16 నెంబర్ 16 స్కై బ్లూ. ఉగాది వస్తుంది చక్కగా. చూడండి ఎంత బాగుందో బ్లౌజ్, చక్కగా బాగా కనిపిస్తుంది ప్రింట్. 16 నెంబర్ స్కై బ్లూ. నెంబర్ 17 బర్గండీ కలర్. నెంబర్ 70 బర్గండీ కలర్. సేమ్ నేను వేసుకున్న టైపేనండి. ఎస్ నేను సేమ్ వేసుకున్న టైప్ అనమాట. మీకు చూడండి బంచ్ వచ్చేసి మీకు చెప్పాను కదా హైనెక్ వాళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట. చక్కగా ఒక పెద్ద బంచ్ బ్యాక్ సైడ్ వస్తుంది. నెంబర్ 80 స్కై బ్లూ. ఇందాక మీకు ఎల్లో చూపించాను, నాకు చాలా బాగా నచ్చింది అనగా. సేమ్ అదే స్కై బ్లూలో పేస్టల్ షేడ్ అనమాట. సూపర్గా ఉంటుంది, వేసుకుంటే మాత్రం అసలు సూపర్గా క్లాసీగా ఉంటుంది. స్కై బ్లూ నెంబర్ 18. ఓకే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఈరోజు ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకుంటారో అండ్ ఎవరు లైక్ కొడతారో ఎవరు కామెంట్ పెడతారో అది స్క్రీన్ షాట్ నాకు కనుక పెడితే 100 రూపీస్ మీకు శారీ మీద లెస్ చేస్తాను. నేను ఇప్పుడు 3500 రూపీస్ పెట్టా కదా, 100 రూపీస్ లెస్ చేస్తా. అంటే ఇది ఎలా అనుకుంటారో నాకు తెలీదు. ఏదన్నా ఒక ఆప్షన్ పెట్టాలి కాబట్టి పెడుతుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అండ్ లైక్ కొట్టాలి అండ్ కామెంట్. అది 3 మీరు స్క్రీన్ షాట్ కనుక పెట్టినట్లయితే మీరు శారీ బుక్ చేసుకున్నప్పుడు 3500ది మైనస్ మీకు 3-4 ఇస్తాను. ఓకేనండి. సో 19 ఎందుకు లక్ష్మి అలా చూస్తుంది చెప్పింది. అసలు లక్ష్మి మీకేమైనా మంచి ఆఫర్స్ అంటే అసలు ఆ చూపులు నేను ఎదురు చూడలేకపోతున్నాను. నెంబర్ 19 ఇది కలర్ ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కలర్. అండ్ పళ్ళు పాట్. అబ్బా దీని బ్లౌజ్ భలే వచ్చిందండి, వెరైటీగా వచ్చింది, సూపర్ బ్లౌజ్. లాస్ట్ శారీ బ్లౌజ్ నిజంగా చెప్తాను, నేను అసలు ఎప్పుడు కూడా ఓపెన్ చేయను, మీతో పాటు నేను లైవ్లో చూస్తాను.
అండ్ మనకి ఆ ఓపెన్ చేయగానే బ్లాక్ ఉందనుకోండి, ఇక బ్లాక్ మనం పట్టుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇది బ్లాక్ వేసి చూపించేస్తానని చెప్పేసి. బ్లౌజ్ సూపర్. నెంబర్ 19 నెంబర్ గ్రీన్ కలర్, బ్లాక్స్ వచ్చేసి స్ట్రైప్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ కోటా శారీస్. చక్కగా ఉంటుంది అండ్ ఎవరికైనా కూడా వేసుకోవచ్చు. సిల్క్ కోటా అంటే లైట్ వెయిట్, కాటన్ కోటా వేరు, సిల్క్ కోటా వేరు. సో క్యారీ చేయడానికి ఈజీ అనమాట. ఇవి అసలు వెయిట్ ఉండదు, బ్యాగ్లో పెట్టుకోవడానికి వెయిట్ ఉండదు. మనం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతసేపు అయినా వేసుకోవచ్చు శారీ. ప్లస్ ఏంటంటే స్వాటింగ్ అట్లా కూడా ఉండదు అనమాట. ఎందుకంటే ఇవి చెమట పట్టి పరపరలాడే టైప్ కదా, స్మూత్ ఫినిషింగ్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది హ్యాండ్లూమ్ కాబట్టి. సో చెప్పాను కదా మీకు, ఎవరైనా శారీ ఆర్డర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చూపించండి, లైక్ చేసి చూపించండి అండ్ కామెంట్ చేసి చూపించండి. ఆ స్క్రీన్ షాట్ నాకు పెట్టినట్లయితే మీకు ఒక 100 రూపీస్ లెస్ అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.